వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు సాధారణంగా ఉంటుంటాయి. పనుల్లో మిశ్రమ ఫలితాలు పొందుతూ ఉంటారు. శ్రమాధిక్యత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వారం ప్రారంభంలోనే, వారం గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లగా ఆ సమస్యలు, ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడేందుకు కూడా మీకు అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆలోచనలు అన్నీ కూడా నిలకడగా ఉంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో పనులు చేపట్టేటప్పుడు ఆటంకాలు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తగా వాటిని సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ఇతరులు మిమ్మల్ని ప్రభావాలకు గురి చేస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అకారణంగా కొన్ని రకాల గొడవలు, ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితి ఉన్నందున అనవసరమైనటువంటి వాటిల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు, ఆసక్తిని చూపించకూడదు. అందరితో కూడా సౌమ్యంగా మాట్లాడుతూ ఉండాలి. గౌరవ మర్యాదలు మీరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. అలాగే మీ అవసరాల కోసం గతంలో చేసిన అప్పులను కూడా మీరు తగ్గించుకుంటూ వెళుతూ ఉండాలి. మీకు రావలసినటువంటి బాకీలను చాలా లౌక్యంగా వ్యవహరిస్తూ వాటిని రాబట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వాళ్లకు ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వ్యతిరేకల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. నూతన విషయాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఆ నూతన విషయాల విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను కూడా మీరు ఈ వారం అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపార విషయంలో స్వల్ప చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులతో మీకున్నటువంటి పలు రకాల సాన్నిహిత్యాలను ఉపయోగించుకొని మీ యొక్క వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు. చిన్న వ్యాపారస్తులకు ఈ వారం సాధారణంగా సామాన్యంగా ఉండబోతుంది. వృత్తిపరంగా ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, స్వామివారి మంగళాశాసన స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది.